ఇంతకీ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద మేజర్ క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కళ్ళకి. దాని గురించి చెప్పండి. క్యాన్సర్కి రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 80% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొన్ని 5% ఆఫ్ ద క్యాన్సర్స్ ఫ్యామిలీ పరంగా కూడా అంటే లాస్ట్ స్టేజెస్లో ఉన్నప్పుడు కొంతమంది చాలా సివియర్గా ఉంటారు. అప్పుడు చాలా మంది భయపడతారు. అలాంటి అడ్వాన్స్ క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడం అనేది దట్స్ ఎ రాంగ్ నోషన్. అంటే ఏ స్టేజ్లో ఎక్కువ క్యాన్సర్స్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటాయి? ఆఫ్ కోర్స్ స్టేజ్ 1 ఇస్ ద బెస్ట్ వే ఇఫ్ యు గెట్ ఐడెంటిఫైడ్. ఆ స్టేజ్కి ముందు డెవలప్ అయింది అనుకోండి, యూ హ్యావ్ ఎ 100% ఛాన్స్ ఆఫ్ క్యూర్. క్యాన్సర్ డెవలప్ అయ్యి స్ప్రెడ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? అంటే క్యాన్సర్ డెవలప్ అయ్యే స్టేజ్కి ఇట్ మే టేక్ అరౌండ్ 10 years అంటారు. ప్లాంట్ లాగా ఒక చెట్టు లాగా పెరిగితే తప్ప స్క్రీనింగ్ టెస్ట్ అనేది కొన్ని అది పెరిగి కొంచెం ఏదో ఒక సిమ్టమ్ లేదన్నా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే తప్ప. సో బేసిక్గా క్యాన్సర్ అంటే స్మోక్ చేసినా, డ్రింక్ చేసినా, ఇలా చేస్తే కొన్ని క్యాన్సర్స్ వస్తాయంటారు. సో అలా కాకుండా మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఏమైనా వస్తాయా? చాలా వరకు కొన్ని క్యాన్సర్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దాని నుంచి బ్లడ్ కానీ లేకుంటే ఇన్ఫెక్షన్ కానీ స్ప్రెడ్ అయ్యి సో కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఫైనల్ స్టేజ్ అండి, ఒక 2 months బతుకుతారు, లేదంటే 3 months హోప్ ఉంటుంది అని అంటుంటారు. బట్ దే కెన్ లీవ్, మేబీ కొన్ని ఇయర్స్ కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. హౌ ఇట్స్ పాసిబుల్? ప్రీవియస్లీ స్టేజ్ 4 క్యాన్సర్స్లో కూడా వాళ్ళకి చాలా లైఫ్ స్పాన్ లిమిటెడ్గా ఉండేది. బట్ బికాస్ ఆఫ్ దిస్ జెనెటిక్ మ్యుటేషన్ అనాలిసిస్ నాకు కూడా చాలా మంది పేషెంట్స్ కూడా ఉన్నారు స్టేజ్ 4 అయినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీమేల్స్లో పీసీఓడి ఉన్న వాళ్ళకి లేదా సిస్ట్ ఉంటుంది అని అంటుంటారు. ఆ సిస్ట్ మళ్ళీ క్యాన్సర్గా మారే అవకాశం ఏమైనా ఉంటుందా? జస్ట్ అండి. ఓ మై గాడ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ కౌసల్య. ఇవాళ ఒక మంచి హెల్త్ పాడ్కాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ చాలా ఎక్కువగా ఉన్న హెల్త్ ఇష్యూ గురించి మనం మాట్లాడతాం. ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నాను. ఎస్, క్యాన్సర్స్. సో విపరీతంగా క్యాన్సర్స్ అయితే పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద తేడా అయితే లేదు. క్యాన్సర్స్ అంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంట అనే స్టేజ్ నుండి ఇంకా మన ఇళ్ళలో కూడా అది వచ్చేసేలా అనిపిస్తుంది. అంటే మన ఫ్యామిలీస్లో కూడా మనం చూస్తున్నాం క్యాన్సర్స్ ఉన్న కేసెస్ని. సో అంతగా స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్. సో క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలాంటి క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటున్నాయి, అసలు క్యాన్సర్ని మనం ముందే గుర్తించవచ్చా, లేదంటే ఏదంటే టెస్ట్లు చేయించుకోవచ్చా, అసలు క్యాన్సర్ వస్తే ఏం చేయాలి, ప్యానిక్ అవ్వాలా, లేదంటే ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయా? సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మధునారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గుడ్ టు సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక నేను చెప్పినట్టు క్యాన్సర్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇంతకు ముందంటే ఏదో వాళ్ళ క్యాన్సర్ వచ్చిందంట, అక్కడ క్యాన్సర్ ఎక్కువగా ఉందంట అనే స్టేజ్ నుండి ఇప్పుడు మన వాళ్ళలోనే ఎవరికి ఒకళ్ళు క్యాన్సర్ వచ్చిందనే స్టేజ్కి మనం వచ్చేసాం. సో చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అయిపోయింది. ఇంతకీ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద మేజర్ క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కళ్ళకి. దాని గురించి చెప్పండి. క్యాన్సర్కి రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం క్యాన్సర్ ఏ కారణాలు ఐడెంటిఫై చేయలేని పరంగా ఉండిపోతాము. బట్ కొన్ని క్యాన్సర్లు మనం కారణాలు కనుక్కోవచ్చు, దాన్ని ప్రివెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 80% ఆఫ్ ద టైమ్స్ మనం స్పొరాడిక్ అంటాం, అంటే వితౌట్ ఎనీ కాజిటివ్ ఫ్యాక్టర్, అంటే స్పెసిఫిక్గా మనం ఒక కారణం వల్ల ఇది వచ్చిందని చెప్పడానికి కుదరదు మనకు. సో అలాంటి ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉంటాము. 20% ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ హ్యావ్ లైక్ మనం ఆహారపు అలవాట్లు కానీ, మనకున్న స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ అలాంటి రిలేటెడ్గా ఉండొచ్చు. ఇంకొన్ని 5% ఆఫ్ ద క్యాన్సర్స్ ఫ్యామిలీ పరంగా కూడా, అంటే ఫ్యామిలీలో కొన్ని క్యాన్సర్స్ రన్ అవుతుంటాయి, దానివల్ల కూడా జెనెటిక్గా కూడా ఉంటాయండి. సో అలాగా ఈ ట్రెండ్ అనేది అలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ అంటే తాతలకు ఎవరికైనా వచ్చి ఉంటే కనుక క్యాన్సర్స్ అంటే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎస్ అండి. ఫ్యామిలీలో జనరల్గా మనకు కొన్ని ట్రెండ్స్ చూస్తామండి. ఏ క్యాన్సర్ వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది తనకి, సో అవన్నీ చెక్ చేస్తాం. వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అని చెప్పి చెక్ చేస్తాం. ఫస్ట్ డిగ్రీ అంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళు. లైక్ ఇప్పుడు నాకు అనుకోండి, నా పేరెంట్స్ కానీ లేకుంటే నా బ్రదర్స్ కానీ, సో వాళ్ళలో ఎవరికన్నా ఉందా క్యాన్సర్,
సో అది చెక్ చేయాలి, ఆర్ఎల్స్ నా పిల్లలు కానీ. సో అలాంటి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లోనే మనం చెక్ చేయాలి. ఓకే. వాళ్ళకి క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, సో అలా ఫ్యామిలీలో అలా రన్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరెంట్స్లో కానీ, నా పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్లో కానీ, సో వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ వాళ్ళ బ్రదర్స్ అండ్ వాళ్ళ పిల్లలే అవుతారు. సో అలా క్లోజ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రన్ అవుతున్నాయి అనుకోండి, డెఫినెట్గా మనం స్క్రీన్ చేయించుకోవాలి, జెనెటిక్ టెస్టింగ్ పరంగా ఏదైనా చూడాలి. ఎందుకంటే కొన్ని ఐడెంటిఫైయబుల్ జెనెటిక్ టెస్టింగ్ అనేది అవైలబుల్ ఉన్నాయి మనకు. ఓకే. సో ఆ జీన్స్ ఐడెంటిఫై చేయగలిగితే కొన్ని సర్జరీస్ ద్వారా ఆ క్యాన్సర్ డెవలప్ అయ్యే స్టేజ్ కంటే ముందే దాన్ని తీసేస్తే మన క్యాన్సర్ అవాయిడ్ చేసే అవకాశం చాలా ఉంటుంది, అండ్ సర్వైవల్ ఛాన్సెస్ కూడా బాగుంటాయి ఓకే. వాళ్ళకి. సో అన్ని క్యాన్సర్స్ కూడా హెరిడిటరీ అయినా లేదా పర్టికులర్ ఈ క్యాన్సర్ మాత్రమే ఒక అంటే ఇట్లా వంశపారంపర్యంగా ఇట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంది అని చెప్పొచ్చు? యా, మనము వంశపారంపర్యంగా చూస్తే మాత్రం చాలా మటుకు బ్రెస్ట్ అండ్ ఓవరియన్ క్యాన్సర్ ఒకటి ఉందండి. సో ఇంకొన్ని క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్స్ అండి, ఇవి చాలా కామన్గా చూస్తుంటాము. అండ్ దే హ్యావ్ ఎ ఎస్టాబ్లిష్డ్ జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే ఒక జీన్ మ్యుటేషన్ ఎస్టాబ్లిష్ అయినవి ఉన్నాయి దాంట్లో. బ్రెస్ట్ పరంగా, ఓవరియన్ క్యాన్సర్ పరంగా మనకు తెలుసుంటుంది, చాలా ఫేమస్ యాంజెలినా జోలీ. సో తనకు ఐడెంటిఫై అయింది, దాని ద్వారా తనకు కొన్ని సర్జరీస్ కూడా చేయించుకుంది, దాని ద్వారా నౌ షీఈస్ లివింగ్ గుడ్. సో అలానే తన ద్వారా స్టార్ట్ అయిన పబ్లిసిటీ అనేది ఇప్పుడు అందరికీ తన వల్ల ఒక వన్ వే పాజిటివ్ ఏంటంటే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది దట్ ఈ జెనెటిక్ మ్యుటేషన్ ఒకటి ఉంది, దానివల్ల మనకు బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరియన్ క్యాన్సర్ కూడా రావచ్చు అమ్మాయిల్లో. సో దాన్ని ఐడెంటిఫై చేసి ఒకవేళ జెనెటిక్ మ్యుటేషన్ పాజిటివ్ ఉంటే వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ అంటాం. అంటే మనం ఆ జెనెటిక్ మ్యుటేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి కొన్ని సర్జరీస్ ఆ పర్టికులర్ ఆర్గన్ క్యాన్సర్ డెవలప్ అయ్యే స్టేజ్ కంటే ముందుగానే ఒక ఏజ్ దాటిన తర్వాత దాన్ని రిమూవ్ చేస్తే వాళ్ళకి అట్లీస్ట్ 90 to 99% ఆఫ్ ద టైమ్స్ మనం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే. సో ఆ జెనెటిక్ మ్యుటేషన్స్ టెస్టింగ్ విల్ ప్లే ఏ రోల్, సిగ్నిఫికెంట్ రోల్. అండ్ ఎస్పెషల్లీ ఆ ఫ్యామిలీస్లో రన్ అయ్యే క్యాన్సర్స్ని ఐడెంటిఫై చేయాలి మనం. ఆ ట్రెండ్ని ఐడెంటిఫై చేసి ఆ ఏజ్లో వాళ్ళకి డెవలప్ అవుతుందో చూసి మనం వీ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ జెనెటిక్ కౌన్సిలింగ్ సెషన్ అండ్ దెన్ షుడ్ ప్రొసీడ్ అకార్డింగ్. ఓకే. సో క్యాన్సర్స్ అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే డిటెక్ట్ అయ్యే క్యాన్సర్స్ ఉన్నాయా, లేదంటే అసలు ఎలాంటి క్యాన్సర్స్ లేవు, నేను హెల్తీగానే ఉన్నాను, వెళ్ళి అలా చెక్ చేయించుకునేలాంటి ఏదైనా టెస్ట్ ఏమైనా ఉన్నాయా క్యాన్సర్ రిలేటెడ్? సో మీరు అడిగిన దానికి రెండు ఏంటంటే సిమ్టమాటిక్ అండ్ స్క్రీనింగ్ అంటారు. Exactly. అంటే సిమ్టమాటిక్ అంటే మనము ఒక సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం. ఎసిమ్టమాటిక్ అంటే మనము అంటే అసలు ఏం నాకు అంత బాగానే ఉంది కానీ స్క్రీన్ చేయించుకుందాం అన్నట్టు ఉంటాం. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, మనకు క్యాన్సర్లో చూస్తే చాలా వరకు సిమ్టమ్స్ ఒక స్పెసిఫిక్ ట్రెండ్ అనేది ఉండదు. అంటే దీనివల్లే ఇది వచ్చింది, ఈ సిమ్టమ్ వస్తే నాకు క్యాన్సర్ ఉన్నట్టు అలా ఉండదు, చాలా వేగ్గా ఉంటుంది. సో అదొక డిసడ్వాంటేజ్ మనకు. సో క్యాన్సర్లో వచ్చే వాళ్ళకి అదొక డిసడ్వాంటేజ్. ఇప్పుడు మనకు జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, సరే ఇదొక ఇన్ఫెక్షన్ వచ్చిందని అనుకోవచ్చు, కానీ అలా కాదు. ఇక్కడ ఏంటంటే చాలా వేగ్గా, నాన్ స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఉంటాయి. సో చాలా వరకు లైక్ కడుపు నొప్పి వస్తే మనకి ఏదో గ్యాస్ పట్టినట్టు ఏదో అనుకుంటాం అవును, చాలా exactly. వరకు. సో Normal. చాలామంది అలానే వస్తుంటారు. ఇంకోటి ఏంటంటే నేను నా పేషెంట్స్ నా ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే బ్రెస్ట్లో గడ్డ ఉంటుంది, వాళ్ళకి తెలిసి ఉంటుంది గడ్డ ఉందని, కానీ నొప్పి లేదని చాలామంది అసలు రారు, చూపించుకోరు. నాకు చాలా రోజుల నుంచి ఉంది డాక్టర్ గారు, కానీ అసలు నొప్పి లేదని చూపించుకోలేదని అనుకుంటాను. కానీ ఆ మొదట్లోనే మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఫర్దర్ టెస్ట్ చేయించుకొని ఉంటే చాలా అర్లీగా ఐడెంటిఫై చేసేవాళ్ళం. అండ్ బయాప్సీ అండ్ ఫర్దర్ టెస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే తనకు మంచి ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉండేది. సో మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల గడ్డ ఉన్నా కూడా అది పెద్ద ఇబ్బంది కాజ్ చేయట్లేదని చాలామంది చూపించుకోవట్లేదు. ఓకే. సో దట్స్ ద వన్ థింగ్. అసిమ్టమాటిక్ పేషెంట్స్ అంటే అసలు మనకు సిమ్టమ్స్ లేవు కానీ మనం క్యాన్సర్స్ అర్లీగా ఐడెంటిఫై చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా అనేది, ఎస్ దెర్ ఈజ్ ఏ గుడ్ ఛాన్స్. ఇక్కడ ఏంటంటే కొన్ని స్క్రీన్ డిటెక్టెడ్ క్యాన్సర్స్ ఉంటాయి మనకు. ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత మనకు ఫీమేల్స్లో అనుకోండి ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 35 వాళ్ళకి మ్యామోగ్రఫీ స్క్రీనింగ్, ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్స్. ఓకే. సో అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్స్ లేడీస్లో. సో టాప్ 2 క్యాన్సర్స్ చూస్తే మన ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఫాలోడ్ బై సర్విక్స్ క్యాన్సర్. సర్విక్స్ అంటే మన యూట్రస్కి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు. సో ఈ 2 కామన్ క్యాన్సర్స్ అమ్మాయిల్లో స్క్రీన్ చేసి అర్లీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అండ్ నో అదర్ క్యాన్సర్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ ఆర్ దట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్. సో బ్రెస్ట్లో అనుకోండి మ్యామోగ్రఫీ రెగ్యులర్గా 1 yearly ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది.
అండ్ ఎనీ అబ్నార్మాలిటీ ఆర్ ట్రెండ్స్, అంటే ఎలా ఉంది ఫస్ట్ స్కాన్, సెకండ్ స్కాన్ ఎలా ఉంది, థర్డ్ స్కాన్ ఎలా ఉంది, ఆ ట్రెండ్స్ కూడా చూడొచ్చు మనం. దాని ద్వారా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని అర్లీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అమ్మాయిల్లో ఇంకో కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్కి కామన్గా మనం ప్యాప్స్మియర్ అనేది ఒకటి చేస్తాము. సో ప్యాప్స్మియర్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అంటే అప్పుడు ఇమీడియట్గా బయాప్సీ కానీ ఏదైనా చేసి అర్లీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్. సో రెండిటికి ట్రీట్మెంట్ బాగుంది. ద ఓన్లీ ఇష్యూ ఈజ్ మనం అర్లీగా ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో ఆ అర్లీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఫీమేల్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి మనకి, మ్యామోగ్రఫీ కానీ ప్యాప్స్మియర్ కానీ, విచ్ కెన్ హెల్ప్ టు ఐడెంటిఫై ద క్యాన్సర్స్ ఇన్ అట్ వెరీ ఎర్లీ స్టేజ్. ఓకే. సో ఇలా హాస్పిటల్ వరకు కూడా వెళ్ళకుండా మనకు మనం చెక్ చేసుకొని, అంటే మనకు మనం డిటెక్ట్ చేసుకొని ఇలాంటి క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటి మ్యామోగ్రఫీ రిలేటెడ్గా ఒకటి చెప్పాను కదా. సో అమ్మాయిల్లో ఏంటంటే ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ లైక్ 35, సో ఎవ్రీ ఎనీహౌ అంటే వాళ్ళు స్నానం చేసేటప్పుడు కానీ దే కెన్ పాల్పేట్ దర్ ఓన్ బ్రెస్ట్. మనం వాళ్ళు చెక్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే ఏదైనా అబ్నార్మల్గా అనిపించింది, ఏదైనా హార్డ్గా అనిపిస్తుంది, ఆరల్స్ నిపుల్లో ఏదైనా డిశ్చార్జ్ లాగా వస్తుంది, లైక్ బ్లడ్ డిశ్చార్జ్ ఆర్ వాటరీ డిశ్చార్జ్ అయినా కూడా, సో ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్తో కూడా దే కెన్ ఐడెంటిఫై. అండ్ ఇఫ్ దే సీ దట్ ఇది ఏదైనా చేంజ్ అవుతుంది, ఇక్కడ ఏదో హార్డ్గా ఫీల్ అవుతుంది, ఆర్ నాకు నిపుల్ డిశ్చార్జ్ లాగా వస్తుంది, ఆర్ యాక్సిల్లాలో కూడా నాకు ఏదో కొత్తగా గడ్డల్లాగా కనిపిస్తున్నాయి, సో అలా ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు ఫర్దర్గా క్లినిషియన్ని ఆర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫర్దర్గా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెల్ఫ్ స్క్రీనింగ్ అంటారు. మ్యామోగ్రఫీ ఇట్స్ ఎ క్లినికల్ స్క్రీనింగ్. ఈ సెల్ఫ్ స్క్రీనింగ్ అనేది మనం ఓన్గా ఎగ్జామినేషన్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ SBE అంటారు. దాన్ని ఓన్గా మనం ఎగ్జామినేషన్ చేసుకుంటూ కూడా ఇఫ్ యూ ఫైండ్ ఎనీ చేంజ్ డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఎగ్జామినేషన్ చేయించుకొని, ఇఫ్ యూ ఫీల్స్ దట్ ఈస్ దర్ ఎనీ సిగ్నిఫికెంట్ అబ్నార్మాలిటీ, ఫర్దర్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే. సో క్యాన్సర్ రిలేటెడ్ ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు క్యాన్సర్ స్ప్రెడ్ అవుతాయా ఒకరి నుండి ఒకరికి అనేది ఒక మేజర్ క్వశ్చన్ రైజ్ అవుతుంది చాలా మందిలో. సో దాని గురించి చెప్పండి, నిజంగానే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా? లేదండి, మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ అలా స్ప్రెడ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకొని పక్కన టచ్ చేసిన, వాళ్ళతో కూర్చొని బోన్ చేసిన అలాంటి వల్ల క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవ్వడం ఉండదు. స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఓకే. లాస్ట్ స్టేజెస్లో ఉన్నప్పుడు కొంతమంది చాలా సివియర్గా ఉంటారు. అప్పుడు చాలా మంది భయపడతారు. ఫ్యామిలీ పీపుల్ అయినా కూడా దే విల్ థింక్ వెళ్ళొచ్చా లేదా మన వస్తుందేమో అన్నట్టు. నో అండి, దట్స్ కంప్లీట్లీ రాంగ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అలాంటి అడ్వాన్స్ క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడం అనేది దట్స్ ఎ రాంగ్ నోషన్. ఇంకోటి ఒక పాయింట్ ఎంఫసైజ్ నేనేం చేయాలనుకుంటున్నానంటే, అడ్వాన్స్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కలవడం అనేది కూడా ఇంపార్టెంట్. బికాస్ దే నో దట్ వాళ్ళు ఎక్కువ రోజులు దే కెనాట్ సర్వైవ్ అనేది. సో ఇంకోటి ఏంటంటే, నాకు ఒక క్వశ్చన్ ఏం అడుగుతారు ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతుంటారు వాళ్ళకి, అంటే పిల్లల దగ్గరలో రావచ్చా. ఐ ఫీల్ రియల్లీ సారీ అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు. ఎందుకంటే పాపం ఒక అడ్వాన్స్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ తక్కువ ఉన్నప్పుడు ఎఫెక్షన్, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ దూరం చేయకూడదు వాళ్ళకి. సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ దే క్యాన్ స్పెండ్ గుడ్ టైమ్ విత్ దెమ్, ప్రొవైడెడ్ ఆయన సేఫ్గా ఇన్ఫెక్షన్స్ అలాంటివి లేకుండా ఉన్నారంటే దే కెన్ హ్యాపీలీ స్పెండ్ టైమ్ విత్ దెమ్. అలాంటి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం అనేది మనకి జెనెటిక్ మెటీరియల్ ద్వారా రావచ్చు, కానీ మాట్లాడడం, కూర్చొని తినడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల అలాంటివి ఉండదండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక క్యాన్సర్స్ మోస్ట్ డెత్ కాజింగ్ క్యాన్సర్స్ ఏవై ఉన్నాయి? సో మనకు చూస్తే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ విచ్ హ్యాస్ ఎ హైయెస్ట్ మార్టాలిటీ అంటాం. అంటే ఎందుకు హైయెస్ట్ మార్టాలిటీ అని చెప్తున్నానంటే, మనం ఐడెంటిఫై చేసే స్టేజ్ లోపలే ఇట్ విల్ బి వెరీ అడ్వాన్స్. దట్స్ అ డిసడ్వాంటేజ్. సో ఇఫ్ యూ సీ స్టీవ్ జాబ్స్, ఆయనకి ప్యాంక్రియాటిక్ ట్యూమర్ ఉంది ఆయనకి. సో ఆయనకి, సో ఎవ్రీవన్ వాళ్ళకి ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ బట్ స్టిల్ హీ కుడ్ నాట్ సర్వైవ్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఫైనాన్సెస్ ఆర్ సంథింగ్. మనకు ద స్టేజ్ విచ్ డయాగ్నోస్ it implies the cure chances also. So pancreas is one of the cancer which has highest lowest chance of cure. Only 20 to 25% can get cured. Oh my god. So rest of the mortality rate ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువగా, అంటే mortality rate అంటే I mean to say వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో 5 years సర్వైవల్ అంటాం. అంటే ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత, ఒక క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత, ఇది 5 years తర్వాత హౌ మచ్ ఛాన్స్ యూ హ్యాస్ టు సర్వైవ్ అనేది.
ఐ కెనాట్ టెల్ దట్ దిస్ పర్టికులర్ పేషెంట్ క్యాన్ సర్వైవ్ అని చెప్పలేను. బట్ ఇలాంటి క్యాన్సర్తో వచ్చిన పేషెంట్ హౌ మచ్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ అనేది చెప్పగలను అకార్డింగ్ టు ద స్టేజ్. సో ప్యాంక్రాస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. అనదర్ వన్ ఈజ్ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ కూడా చాలా వరకు మనకు దగ్గు అవి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్తో మనం చాలా వరకు మిస్ అయిపోతుంటాం. సో అందుకే అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు వాళ్ళు. అండ్ సమ్ పీపుల్ దే హ్యావ్ స్మోకర్స్ ఆల్సో. స్మోకర్స్ వల్ల కూడా దే హ్యావ్ వెరీ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ లంగ్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ 10 సంవత్సరాలు దాటి స్మోక్ చేసిన వాళ్ళకి. సో ఈ 2 క్యాన్సర్స్ చాలా దే హ్యావ్ వెరీ లెస్ ఛాన్స్ ఆఫ్ క్యూర్ because most of the patients they get identified at advanced stage. If they get identified at early stage, they have a very good chance of cure. ఓకే. అమ్మాయిలో చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ మన దగ్గర ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్గా ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కొద్ది లేట్గా వాళ్ళు ప్రజెంట్ అవుతుంటారు. అంటే చూపించడం డాక్టర్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి చాలా అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేస్తారు. బట్ దే నో దట్ దే హ్యావ్ సమ్ అబ్నార్మాలిటీ. వాళ్ళు పట్టించుకోరు. రూరల్ ఏరియాస్లో ఏంటంటే ఫస్ట్ ఫినాన్షియల్ గా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, వెళ్ళాలా వద్దా, ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయించుకోవాలా లేదా. అది క్యాన్సర్ అనేది కూడా చాలా మందికి అవేర్నెస్ ఉండదు మీరు చెప్పినట్టుగా. సో అవేర్నెస్ అనేది మేబీ మేజర్లీ చాలా ఇంపార్టెంట్ ఏమో. చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా. బికాస్ ఒకటి ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత, పర్సనల్లీ నా ఒపీనియన్ ఏంటంటే ఒక 50 years దాటిన తర్వాత ఎనీ ప్రాబ్లమ్ విచ్ ఈస్ రిపీటెడ్లీ కాజింగ్ యూ ఆర్ విచ్ ఈస్ రిపీటెడ్లీ ట్రబ్లింగ్ యూ డెఫినెట్గా ఫర్దర్ ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే జనరల్గా అయితే 50 years దాటిన తర్వాత అంటాం బికాస్ ఆ ఏజ్ రిలేటెడ్గా. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే అట్ ఎనీ ఏజ్ ఇఫ్ యూ ఫీల్ దట్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ రిపీటెడ్లీ ట్రబ్లింగ్ యూ, లైక్ నాకు రిపీటెడ్గా ఏదో బ్లీడింగ్ రావడం, మోషన్లో బ్లడ్ రావడము, వెయిట్ లాస్ అవ్వడము, అసలు నేను వెయిట్ లాస్ అవ్వకూడదు అని అనుకున్నా కూడా వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి తక్కువగా ఉండడము, కడుపులో రిపీటెడ్గా పెయిన్ రావడము అండ్ అప్పర్ అబ్డామిన్లో. సో అలాంటివి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అయినా కూడా బట్ రిపీటెడ్గా మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనుకోండి. ఇట్ మే నాట్ బి క్యాన్సర్ బట్ ఏదో ఒక అబ్నార్మాలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. షుడ్ ఫర్దర్ ఎవాల్యుయేట్ అండ్ గెట్ ట్రీటెడ్. సో బేసిక్గా క్యాన్సర్స్ అంటే బయటపడడానికి అంటే ఏ స్టేజ్లో ఎక్కువ క్యాన్సర్స్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటాయి? ఇప్పుడు మీ దగ్గర వరకు వస్తూ ఉంటారు చాలా మంది ఏదో ఒక అబ్నార్మాలిటీ తోటి. దాని వరకు రావాలన్నా కూడా అది వాళ్ళు ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు ముఖ్యంగా? ఇస్ ఇట్ stage 1 ఆర్ stage 2? కొన్ని స్టేజెస్ ఉంటాయి అంటారు. అవునండి. జనరల్గా మనం stage 1 to stage 4గా డివైడ్ చేస్తాము. ఓకే. సో stage 1 ఏంటంటే చాలా వరకు ఒక ఆర్గన్ కన్ఫైన్డే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ అనుకోండి, బ్రెస్ట్ వరకే ఉంటుంది. గ్రాస్గా చెప్తున్నాను, అంటే ఇట్ హ్యాస్ సమ్ డీవియేషన్స్ ఆల్సో. stage 2 అనుకోండి, పక్కన లింఫ్ నోడ్స్ వరకు స్ప్రెడ్ అవ్వడం, ఒక లిమిటెడ్ అమౌంట్లోనే స్ప్రెడ్ అవ్వడం. stage 3 అనుకోండి, మన గడ్డ కూడా చాలా అడ్వాన్స్గా ఉంటుంది, ప్రైమరీ ట్యూమర్ అంటారు, ప్లస్ లింఫ్ నోడ్స్ కూడా కొద్దిగా అడ్వాన్స్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద లోకోరిజినల్ లింఫ్ నోడ్స్, అంటే చుట్టుపక్కల వరకే కొద్దిగా అడ్వాన్స్గా ఉంటుంది. stage 4 అనుకోండి, అంటే ఇట్ క్రాస్ బియాండ్ ద ఫస్ట్ స్టేషన్ ఆల్సో, అంటే యాక్సిలా క్రాస్ చేసి లింఫ్ నోడ్స్ క్రాస్ చేసి మన శరీరంలో బోన్స్ కానీ, లంగ్స్ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ, సో అలాంటి చోట్ల చాలా దూరం ఉన్న ఆర్గాన్స్లో కూడా కనిపించడం. సో stage 4 ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకంగా ట్రెండ్స్ ఉంటాయండి. జనరల్గా మనం బ్రెస్ట్లో చూస్తే చాలా వరకు stage 3 అలా ఉంటుంది, ఎస్పెషల్లీ రూరల్ పాపులేషన్లో stage 3 వరకు. అంటే అది ఈ గడ్డ మొదటి బ్రెస్ట్లో వచ్చేసి యాక్సిలాలో కూడా లింఫ్ నోడ్స్ కూడా వచ్చేసి ఉంటుంది. అర్బన్ పాపులేషన్లో బికాస్ థ్యాంక్స్ టు ద అవేర్నెస్ చాలామంది మీలాంటి మీడియా ఛానల్స్ కానీ, బికాజ్ పీపుల్ రిపీటెడ్లీ డూ దట్ అవేర్నెస్ టాక్స్ అండ్ ఆల్, అలాంటి వల్ల పీపుల్ ఆర్ బికమింగ్ అవేర్. అండ్ అర్బన్ పాపులేషన్లో చాలా కొద్దిగా stage 2 వరకు వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై. సో డెఫినెట్లీ stage 2, stage 3 మనకు సర్వైవల్ డిఫరెన్సెస్ కూడా చాలా ఉంటుంది, క్యూర్ ఛాన్సెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. సో ఏ స్టేజ్లో ఎర్లీగా డిటెక్ట్ అవుతే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది? Of course, stage 1 is the best way if you get identified. And stage 1 కాకుండా stage 0 కూడా ఉంది, అంటే క్యాన్సర్ డెవలప్ అవ్వని స్టేజ్ కి ముందు ఒక అంటే మనకి ఏ సిమ్టమ్స్ లేకుండా ఏదో స్క్రీనింగ్ చేయించుకుందామని మీరు అన్నట్టు మ్యామోగ్రామ్ ఆర్ సమ్ పాప్ స్మియర్ టెస్ట్. అవునండి, ఆ టెస్ట్ చేయించుకుంటే అలాంటి స్టేజ్లో మనం అర్లీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ప్రీ ఇన్వేజివ్ స్టేజెస్ అంటారు, అంటే క్యాన్సర్ మనకు డెవలప్ అవ్వకముందే క్యాన్సర్ డెవలప్ అయ్యే రిస్క్ ఉన్న లీజన్స్ ఉంటాయి కొన్ని, లైక్ డక్టల్ కార్సినోమా ఇన్సిట్యూ అంటారు, ఇన్సిట్యూ ట్యూమర్స్ అంటారు. అంటే ఒక లెవెల్కి అది ఒక సెల్ అనేది ప్రొలిఫరేట్ అంటే డివైడ్ అవుతుంది, గ్రో అవుతుంది, బట్ అది ఒక లేయర్ క్రాస్ చేయలేకపోయింది. ఆ లేయర్ క్రాస్ చేయడం అంటే మన బాడీలో ఎంటర్ అవ్వడం అనేది, అంటే అక్కడి వరకే డెవలప్ అయింది.
ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, బేస్మెంట్ మెంబ్రెయిన్ అంటారు. ఆ బేస్మెంట్ మెంబ్రెయిన్ని క్రాస్ చేసింది అనుకోండి, దెన్ ఇట్ విల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ అదర్ సెల్స్ అండ్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ డివైడింగ్. ఓకే. సో ఆ స్టేజ్కి ముందు డెవలప్ అయింది అనుకోండి, యూ హ్యావ్ ఏ 100% ఛాన్స్ ఆఫ్ క్యూర్. ఓకే. సో అలాంటివి వెరీ లక్కీ పేషెంట్స్ వీ కెన్ గెట్. అండ్ ఆర్ స్క్రీన్ డిటెక్టెడ్ పేషెంట్స్, మనం స్క్రీనింగ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ ఏ గుడ్ సో ఛాన్స్. స్క్రీనింగ్కి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, ఎంతవరకు పేషెంట్స్ అవేర్నెస్ తోటి వస్తున్నారు స్క్రీనింగ్కి? వస్తున్నారా ఎవరైనా? ఎస్ అండి. అంటే మేజర్గా నేను చూసే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే మాస్టర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద మాస్టర్ హెల్త్ చెకప్స్ ఇన్ హైదరాబాద్ అట్లీస్ట్ దే ఆర్ ఇంక్లూడింగ్ పాప్స్మియర్స్ అండ్ మ్యామోగ్రఫీ, విచ్ ఇస్ ఎ గుడ్ ఇనిషియేటివ్. షుడ్ అప్రిషియేట్ దట్. సో అలాంటివి చేసినప్పుడు డెఫినెట్గా యూఫీ కొద్దిగా అర్లీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, మన ఎంప్లాయీస్లో చాలామందికి దే ఆర్ హ్యావింగ్ సమ్ మాస్టర్ చెకప్స్ ఇంక్లూడెడ్ ఇన్ దేర్ ప్రోగ్రామ్. వాళ్ళ కంపెనీస్ కానీ దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్. దట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. సో అలా చేయడం వల్ల ఏంటంటే దేర్ ఫ్యామిలీస్ కూడా, వాళ్ళ పేరెంట్స్లో కూడా ఎవరికన్నా ఏదన్నా స్క్రీనింగ్లో ఏదైనా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అండ్ అలాంటి ఐడెంటిఫై చేసామనుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఎర్లీ క్యాన్సర్స్, దే హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ క్యూర్. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా పర్సన్ మీ దగ్గరికి వచ్చి స్క్రీనింగ్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి అప్పుడు క్యాన్సర్ లేదు, కానీ ఏదైనా పర్సన్స్లో వీళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఫ్యూచర్లో అనే డిటెక్షన్ ఏమైనా ఉంటుందా? ఎస్ అండి. అదే నేను అంటే వాట్ వి సీ ఈస్ అబ్నార్మల్గా ఏదైనా కనిపించవచ్చు మనకి. సో వాట్ వి డూ ఈజ్ ఏదైనా స్క్రీనింగ్లో మనం చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ రిలేటెడ్గానే మనం మ్యామోగ్రఫీ చేసాం ఒక పేషెంట్కి. చేసిన తర్వాత పేషెంట్కి ఒక చిన్న అబ్నార్మాలిటీ కనిపించింది, ఏదో చిన్న లీజన్ అనేది ఒకటి ఏదో అబ్నార్మల్గా ఉంది, సస్పీషియస్గా ఉందని చెప్పి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్, ఇట్స్ నాట్ క్యాన్సర్. ఓకే. సో బట్ అబ్నార్మల్ ఉన్నా కూడా దాంట్లో ఏముంది ఎగ్జాక్ట్గా అనేది మనం ఒక బయాప్సీ చేస్తాం. ఓకే. బయాప్సీ చేసి విల్ సీ అంటే సెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తాము. సో ఆ చెక్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఏ రకమైన అబ్నార్మాలిటీ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో కొంతమందికి ప్రీ ఇన్వేజివ్ స్టేజ్ నేను చెప్పాను చూడండి, కార్సినోమా ఇన్సిటు అంటాము. సో వెరీ ఎర్లీ అంటే అసలు క్యాన్సర్ డెవలప్ అవ్వని స్టేజ్కి ముందు, అది జస్ట్ ఒక ముందు స్టేజ్ వరకు ఉంటుంది. సో అలాంటి స్టేజ్లో ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటివి చేసామనుకోండి, వీ క్యాన్ టెల్ దెమ్ దట్ దీస్ పేషెంట్స్ క్యాన్ ఫర్దర్ డెవలప్ ఇన్ టు క్యాన్సర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్ రిమూవ్డ్. ఓకే. సో క్యాన్సర్కి ముందు స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి అలాంటివి కూడా సర్జికల్గా తీసే అవకాశం ఉంది. అండ్ దోస్ పేషెంట్స్ can have a very good chance of cure, అంటే almost like nearing 100%, because it did not develop into అదే cancer. ఇంకా అది క్యాన్సర్ లా కంప్లీట్ గా డెవలప్ అవ్వలేదు కాబట్టి. అలాంటిది ఇంకోటి ఏంటంటే మనకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఒక వన్ ఆఫ్ ద క్యాన్సర్. అంటే వాళ్ళకి జనరల్గా ఆడవాళ్ళలో ఒక సర్టెన్ ఏజ్ అయిన తర్వాత పీరియడ్ స్టాప్ అయిపోతుంటుంది. బట్ ఒకసారి పీరియడ్ స్టాప్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, షుడ్ ఆల్వేస్ గెట్ ఎవాల్యుయేటెడ్ ఫర్దర్ ఎందువల్ల వచ్చింది అనేది. ఎందుకంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం, అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ రావడం అనేది. అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా బయాప్సీ అలాంటివి చేయించుకోవాలి. ఎందుకంటే దే హ్యావ్ 20 to 30% ఛాన్స్ దట్ ఇట్ క్యాన్ బి డ్యూ టు క్యాన్సర్. సో అందుకే మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సో ఎనీ అబ్నార్మల్ సిమ్టమ్స్ ఉన్నా కూడా చేయించుకోవాలి. అండ్ అలాంటివి మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు కొంతమందికి బయాప్సీలో హైపర్ప్లేషియా విత్ ఏటిపియా అంటారు. కొన్ని బయాప్సీ సర్టెన్ టెక్నాలజీస్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అలాంటి పేషెంట్స్కి వీ అడ్వైజ్ దెమ్ టు అండర్గో సర్జరీ బికాస్ దే హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ కన్వర్టింగ్ టు క్యాన్సర్ ఆఫ్ అరౌండ్ 30%. అంటే ముగ్గురులో ఒకరికి క్యాన్సర్ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏటిపికల్ హైపర్ప్లేషియాస్ అంటారు. సార్ కొంతమందిలో ఇప్పుడు ట్యూమర్స్ చూస్తూ ఉంటారు, కొంతమందికి అది క్యాన్సర్ కాదు అని అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీమేల్స్లో పీసీఓడి ఉన్న వాళ్ళకి, లేదా ఉన్నా లేకున్నా కూడా ఓవేరియన్ సిస్ట్ ఉంటుంది ఓవరీస్ ట్యూబ్స్ లో. రీసెంట్లీ ఐ హ్యాడ్ దట్. సో అది సిస్ట్ ఉంటుంది అని అంటుంటారు. ఆ సిస్ట్ మళ్ళీ క్యాన్సర్గా మారే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్ అండి. దాంట్లో ఒకటి ఏంటంటే మనం జాగ్రత్తగా చూడాల్సింది స్కాన్స్. సో స్కాన్స్ పరంగా చూడాలి, తన హిస్టరీ, తన సిమ్టమ్స్ ఏమున్నాయనేది చూడాలి. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికన్నా ఏదైనా అబ్నార్మల్ ఇలాంటి క్యాన్సర్స్ ఎవరికన్నా ఉన్నాయో లేదో చూడాలి. ఒక సిస్ట్ కనిపించినంత మాత్రాన అది క్యాన్సర్ ఉన్నట్టు కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా మందికి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చాలా మందికి సిస్ట్ ఉంటుంది. సో ఎవ్రీ సిస్ట్ ఇస్ నాట్ ఎ క్యాన్సర్. మనం కొన్ని సర్టెన్ పారామీటర్స్ ఉంటాయండి. ఒకటి సైజ్ మోర్ దెన్ 5 cm. ఇంకోటి ఎంఆర్ఐలో సాలిడ్ కాంపోనెంట్ ఎంత ఉందనేది చూస్తాం. ఎంఆర్ఐ కానీ, అల్ట్రాసౌండ్లు కానీ, డాప్లర్లు కానీ. సో వాస్కులారిటీ ఎలా ఉందో చూస్తాము. సాలిడ్ కాంపోనెంట్ అంటాం. సిస్ట్ అంటే ఒక వాటర్ బెలూన్ లాగా, బెలూన్లో వాటర్ ఫిల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ అక్కడ చూడాల్సింది బెలూన్ వాల్ ఎంత మందంగా ఉందనేది చెక్ చేస్తాం. నాట్ లోపల వాటర్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్ కాదు నాకు.
బెలూన్ మందం థిక్నెస్ ఎంత ఉంది, దానికి వాస్కులర్ సప్లై ఎంత ఉంది, ఎంత అబ్నార్మల్గా ఉంది. ఓకే, సో ఇవన్నీ కంబైన్డ్గా చెక్ చేసి విల్ గో ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్. ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఒక సిస్ట్ ఉన్నంత మాత్రాన మనకు క్యాన్సర్ ఎందుకంటే కాదు. ఇప్పుడు జస్ట్ లైక్ పిసిఓడి సిస్ట్ ఈ ప్రాబ్లం కూడా చాలా మేజర్ గా ఎక్కువ అవుతుంది అని yeah. రీసెంట్ గా అరౌండ్ మీ ఐ హావ్ సీన్ 4 to 5 పీపుల్ యాజ్ సచ్. సో అలా చూసినప్పుడు ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ లీడింగ్ సమ్వేర్ ఆర్ ఇట్స్ నార్మల్ సిస్ట్ అని. అదనే కాదు, నార్మల్ గా కూడా కొన్ని ట్యూమర్స్ వస్తూ ఉంటాయి అంటారు సమ్వేర్ ఎనీవేర్ ఇన్ బాడీ. yes. సో అది పెయిన్ లేదు అని అంటారు కొంతమందికి పెయిన్ ఉంటుంది. మరి అది క్యాన్సర్ లీడ్ చేస్తుందా ఏంటి, ఎలా చేయాలి వాటిని అనేది. ఒకటి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్కి సింపుల్ సొల్యూషన్ చెప్తాను. అంటే ఒక గడ్డ కనిపించింది, నిజంగా ఇది నాకు ఏదైనా సస్పిషియస్గా ఉందా లేదా అని. సో మనం ఏం చేయాలంటే, ఒక గడ్డ చాలా మందికి పుట్టుకతో కొన్ని ఉంటాయి, లేకపోతే పెరుగుతున్నప్పుడు డెవలప్మెంట్లో కొన్ని గడ్డలు వస్తుంటాయి. ఫ్యాట్ బాల్స్ అంటూ ఉంటారు. ఫ్యాట్ బాల్స్, లైపోమాస్ అంటారు. Okay. దోస్ ఆర్ కామన్ థింగ్. నాకు చాలా పేషెంట్స్ కూడా వచ్చారు ఇదేమన్నా క్యాన్సర్ అని చాలా మంది చూపించుకున్నారు. Exactly. బట్ దట్స్ నాట్ ద వే. ఏదైనా గడ్డ మనకు కనిపించింది అనుకోండి, యూ షుడ్ సీ ద ట్రెండ్. ఏదైనా సైజ్ పెరుగుతుందా, దానివల్ల కొత్తగా ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయా, లైక్ ఆ గడ్డ పగిలి ఏదైనా అల్సర్ లాగా తయారవుతుందా, అల్సర్ కూడా పెరిగిందా. ఒక క్యాన్సర్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, అది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. సింపుల్ లాజిక్. సో అది పెరుగుతూనే ఉంటుంది. క్యాన్సర్ అనేది ఎప్పుడు ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది. అన్లెస్ యూ డోంట్, అంటే యూ స్టార్ట్ సమ్ ట్రీట్మెంట్, అది పెరుగుతూనే ఉంటుంది. ఓకే. అది ఒక గడ్డ వచ్చి మళ్ళీ మాయమైపోయింది, తగ్గిపోయింది అనుకోండి, దోస్ ఆర్ నాట్ క్యాన్సర్స్. సో మనకి ఏదన్నా గడ్డ పెరగడం, సైజ్ పెరగడం కానీ, దానివల్ల కొత్తగా ఏదైనా సిమ్టమ్స్ రావడం కానీ, దానివల్ల అల్సరేషన్ రావడం కానీ, సో అలాంటిది ఏదైనా ఉన్నా డెఫినెట్గా వి షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ ఫర్దర్ ఎవాల్యుయేట్. సో ఏదైనా తగ్గుతున్నాయి అనుకోండి, వచ్చి మళ్ళీ టెంపరీగా 1 week 2 weeksలో తగ్గిపోయింది, అసలు కనిపించట్లేదు గడ్డ అనుకోండి, దోస్ ఆర్ నాట్ క్యాన్సర్. యూ నీడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ఇట్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ మూవబుల్? మూవబుల్ ఇస్ నాట్ ఏ క్రైటీరియా అండి. మూవ్ అవుతుందా లేదా ఇస్ నాట్ ఏ క్రైటీరియా. పెరుగుతుందా లేదా అనేది, సైజ్ పెరుగుతుందా లేదా అనేది, దట్స్ ఎ క్రైటీరియా. ఓకే. మూవ్ అవుతూ ఉంటాయి, అన్లెస్ ఇట్ బికమ్స్ వెరీ బిగ్ సైజ్, అది మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో క్యాన్సర్ అయితే అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ముందే మనం డిటెక్ట్ చేసి చూసుకోవాలి. ఇందాక మనం అనుకున్నాం కదా ఫ్యాట్ బాల్స్ అని, అవి కూడా అలా ఏమైనా చేంజ్ అయ్యాయా? అవునండి, కొంతమందికి లైపోమాస్ అంటారు. అది ఫ్యాట్ బాల్స్ అంటే ఫ్యాట్ ఒక్కోసారి మనకు తెలియకుండానే ఏదైనా దెబ్బ తగలడం కానీ, ఫ్యాట్ డిపాజిట్స్ కాదండి, అది టోటల్లీ వేరే. మన ఫ్యాట్ ఒక చోట అక్యుములేట్ అయిపోయి గడ్డలాగా తయారవుతుంది. లైపోమాస్ చాలా మందికి ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. ఐ హావ్ స్మాల్ లైపోమాస్. దట్స్ కామన్ థింగ్. ఇస్ ఇట్ కామన్? దే ఆర్ వెరీ కామన్ అండి, చాలా మందికి ఉంటుంది. భయపడాల్సిన అసలు పని లేదు దానివల్ల. అది ఏమైనా సైజ్ పెరుగుతుంది అనుకోండి, సో దెన్ ఎస్ ఎనీథింగ్, యూ టేక్ ఎనీ ఆర్గన్, ఎనీ ప్లేస్, ఇఫ్ యూ సీ దట్ ఏదైనా మన గడ్డ పెరుగుతూ ఉందనుకోండి, డెఫినెట్లీ యూ షుడ్ ఫర్దర్ గెట్ ఎవాల్యుయేషన్. సో క్యాన్సర్ డెవలప్ అయ్యి స్ప్రెడ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? అంటే మన బాడీలో ఒక అంటే అబ్నార్మాలిటీ స్టార్ట్ అయ్యి మనకే తెలియకుండా అది క్యాన్సర్లో ఫామ్ అయ్యే స్టేజెస్లో ఫామ్ అవడానికి హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్? ఐడియల్గా చెప్పాలంటే, హానెస్ట్గా చెప్పాలంటే, వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. బట్ అకార్డింగ్ టు సైన్స్, అంటే కొన్ని ఇన్విట్రో మోడల్స్ అంటారు, అంటే మన శరీరంలో కాకుండా బయట కొన్ని టెస్ట్ చేసిన దాంట్లో ఏంటంటే, ఇన్సిట్యూ స్టేజ్ అంటే క్యాన్సర్ డెవలప్ అవ్వని జస్ట్ దాని ముందు స్టేజ్ నుంచి క్యాన్సర్ డెవలప్ అయ్యే స్టేజ్కి ఇట్ మే టేక్ అరౌండ్ 10 years అంటారు. 10 years వరకు ఉంటుంది. లైక్ సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ. ఇక్కడ ఏంటంటే మనకు సెల్స్ పరంగా ఉంటుంది. మనకి ఏదైనా సరే స్కాన్స్లో ఎప్పుడైనా సరే సీడ్స్ని మనం ఐడెంటిఫై చేయలేం. అంటే ఒక సెల్ని ఎక్కడ అబ్నార్మల్ అయిపోయింది, అది క్యాన్సర్కి ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయలేము. నో స్కాన్ కెన్ ఐడెంటిఫై దట్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్. ఒక ప్లాంట్ లాగా, ఒక చెట్టు లాగా పెరిగితే తప్ప, అది పెరిగి కొంచెం ఏదో ఒక సిమ్టమ్ లేదా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే తప్ప దాన్ని జనరల్గా పేషెంట్స్ కానీ పర్సన్స్ ఐడెంటిఫై చేయడం కష్టం. సో ఇలాంటి గ్యాప్ని ఫిల్ చేయడానికి మన స్క్రీనింగ్ టెస్ట్ అనేవి కొన్ని ఉన్నాయి. సో స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు, మరి వ్యాక్సిన్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఎస్ అండి, కొన్ని క్యాన్సర్స్కి ఉన్నాయి. వన్ క్యాన్సర్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్. సో సర్వైకల్ క్యాన్సర్లో ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ కూడా ఉంది, అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ సర్వైకల్ క్యాన్సర్. అంటే హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్, ఇట్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ అవర్ బాడీ. వన్ ఆఫ్ ద క్యాన్సర్ మోస్ట్ కామన్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్, అండ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్. అనదర్ క్యాన్సర్స్ ఇట్ కెన్ కాజ్ ఇస్ యానల్ క్యాన్సర్స్ కానీ, పినైల్ క్యాన్సర్స్ కానీ, ఓరల్ క్యాన్సర్స్ కానీ, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కానీ.
సో దీస్ ఆర్ ద క్యాన్సర్స్ విచ్ ఆర్ కామన్లీ కాస్డ్ బై దిస్ వైరస్. ఇట్స్ అ DNA వైరస్. దీనికి ఏంటంటే దెర్ ఇస్ అ వ్యాక్సిన్. సో మనకు వ్యాక్సిన్ ఏంటంటే ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ఇమ్యూనిటీ అగేన్స్ట్ దట్ వైరస్. మనకి ఏదైనా వ్యాక్సిన్ ఏంటంటే ఇట్స్ ఆల్సో ఏ వైరస్ యాక్చువల్లీ, బట్ డీయాక్టివేటెడ్ వైరస్. దాంట్లో కొద్ది పార్ట్ తీసుకుని ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ద ఇమ్యూనిటీ అగేన్స్ట్ దట్ వైరస్, సో దట్ వెన్ ద వైరస్ అటాక్స్ us, so it will create the immunity and it will destroy the virus so that we won't develop the cancer. ఓకే. సో ఇది ఉమెన్లో అండ్ మేల్స్లో కూడా, అబ్బాయిల్లో కూడా ఇట్ ఈస్ రికమెండెడ్, బట్ జనరల్లీ 9 to 14 yearsలో మాత్రమే వి రికమెండ్ టు గెట్ ద వ్యాక్సిన్ డన్. అబ్బాయిల్లో, అమ్మాయిలో, బికాస్ అమ్మాయిలో అయితే సర్వైకల్ క్యాన్సర్ ఇస్ దేర్, వెజినల్ క్యాన్సర్, వల్వార్ క్యాన్సర్, దీస్ ఆర్ ద వైరస్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఇన్ ఉమెన్. అబ్బాయిల్లో ఏంటంటే యానల్ క్యాన్సర్స్ కానీ, ఓరల్ క్యాన్సర్స్ కానీ, ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ కానీ ఇట్ కెన్ ప్రొటెక్ట్. బట్ స్టిల్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. ఈ వ్యాక్సిన్స్ రిలేటెడ్గా ఏంటంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ రీసెర్చ్. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ తీసుకొని ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వెంటనే మనకు ఇమ్యూన్ ప్రూఫ్ ఆర్ క్యాన్సర్ ప్రూఫ్ అయిపోవు. మనం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు ప్రూవ్ దట్ రియల్లీ వ్యాక్సిన్ వల్ల నిజంగా మనకు బెనిఫిట్, నిజంగా వ్యాక్సిన్ వర్క్ చేస్తుంది, ఇట్స్ రియలీ వర్కింగ్, జస్ట్ లైక్ పోలియో వ్యాక్సిన్స్ ఇవన్నీ ఎలాగో అలాగే ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా వర్క్ చేస్తుంది అనే దానికి. దీంట్లో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఏంటంటే వైరస్ క్లియరెన్స్ అనేది చెప్తామంటే వైరస్ మన బాడీలో తగ్గించడం అనేది జరిగిందని. ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ వైరస్ తగ్గిపోవడం వల్ల మన క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పగలుగుతాం. ఈ వ్యాక్సిన్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఏమైనా ఇస్తారా? నో అండి, ఈ వ్యాక్సిన్స్ జనరల్గా ఇవ్వం. ఒకసారి పేషెంట్కి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇట్ వోంట్ హెల్ప్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. రాని వాళ్ళలోనే, అది కూడా ఈ ఎక్స్పోజర్ లేని వాళ్ళలోనే. సో మనం వ్యాక్సిన్స్ మనం పుట్టుకతో వచ్చినప్పుడే మనం కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తాం. ఎందుకు, లైక్ పోలియో వ్యాక్సిన్ కానీ, లేకపోతే హెపటైటిస్ బి వ్యాక్సిన్ కానీ, దేర్ లాట్ ఆఫ్ వ్యాక్సిన్స్, MMR వ్యాక్సిన్స్. ఎందుకంటే ఇది ఎక్స్పోజర్ అయినప్పుడు మనకు చాలా కాంప్లికేటెడ్గా, చాలా అవుట్కమ్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుందని ముందుగానే ఆ ఎక్స్పోజర్ అవ్వకముందే ఇది ఇచ్చేస్తాం. సో దట్ మన బాడీ ఇమ్యూన్గా తయారవుతుంది. అండ్ మనకి ఏదైనా ఎక్స్టర్నల్గా ఎప్పుడన్నా అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఇట్ విల్ ఫైట్ అండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్. సో ఇది కూడా అంతే, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ కూడా మన ఎక్స్పోజర్ అవ్వకముందే, అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్కి ముందే ఆ ఏజ్లో ఇచ్చేసామనుకోండి, బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దిస్ కైండ్ ఆఫ్ వైరసెస్, దే విల్ డెవలప్ ఇమ్యూనిటీ. అండ్ వన్స్ దే ఎంటర్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఇలాంటి వైరసెస్ వచ్చినా కూడా దే విల్ హ్యావ్ ఎ ఇమ్యూనిటీ ఫర్ దట్. కానీ ఇప్పుడు కొంతమంది అండర్ 20 years 25 years వచ్చినా కూడా చేసుకోవచ్చు అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఇస్ ఇట్ ట్రూ? ఇట్స్ ట్రూ అండి, బట్ మనం సైంటిఫిక్ డేటా పరంగా చూస్తే వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. నిజంగా అలాంటి వాళ్ళలో మనకు ఇంకా డెవలప్ అంటే నిజంగా యూస్ఫుల్ ఉంటుందా లేదా, హార్మ్ఫుల్ అయితే కాదు కదా? హార్మ్ఫుల్ అయితే కాదండి, డెఫినెట్గా హార్మ్ఫుల్ అయితే కాదు, బికాస్ ఇట్స్ హ్యావ్ బీన్ ప్రూవెన్. అండ్ ఇండియా కూడా ఇట్స్ జనరేటింగ్ ఇట్స్ ఓన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో దట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ ఆల్సో. ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్. ప్రీవియస్లీ US నుంచి మనం వ్యాక్సిన్స్ ఇంపోర్ట్ చేయాల్సి వచ్చేది. నౌ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ వ్యాక్సిన్. ఓకే. సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే వ్యాక్సిన్ ఉంది. రీసెంట్గా కూడా ఇంకొక వ్యాక్సిన్ ఒకటి వచ్చింది, వీ కెన్ టేక్ దట్ అంటూ కూడా అప్రూవ్ అయ్యింది అని కొన్ని న్యూస్ కూడా వచ్చింది. సో ఇస్ దట్ ట్రూ? మన దగ్గర ఇంకా వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి వేరే క్యాన్సర్స్కి, లైక్ మెనీ క్యాన్సర్స్ని ఆపగలిగే శక్తి ఉంటుందని చెప్పి వచ్చింది. రష్యా రిలేటెడ్గా ఒకటి న్యూస్ చాలా పాపులర్ అయింది. బట్ రియల్లీ వీఆర్ అట్ వెరీ ఎర్లీ స్టేజ్ అండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే క్లియర్గా ఇంకా డేటా రాలేదు. అసలు ఏ దాంట్లో ట్రై చేశారు, ఏ క్యాన్సర్స్కి ఇమ్యూనిటీ వచ్చింది రియల్గా, అంటే వాళ్ళకి డెవలప్ అవ్వలేదా, అండ్ ఏ క్యాన్సర్స్కి స్పెసిఫిక్గా మనకి ఇమ్యూనిటీ వచ్చింది అనేది కూడా క్లియర్గా డేటా లేదు. అండ్ ఇట్స్ phase 2 ట్రయల్. phase 2 ట్రయల్ అంటే అది ఎఫికసీ మాత్రమే చెక్ చేస్తుంది, అంటే ఇమ్యూనిటీ అండ్ మన క్యాన్సర్ రాకుండా కాపాడడం అనేది ఇట్ విల్ టేక్ ఇయర్స్ టు చెక్. ఐ డోంట్ థింక్ సో వీ హ్యావ్ ఎ గుడ్ డేటా రిలేటెడ్ టు దట్. వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. రష్యాలో నిజంగా అంటే వ్యాక్సిన్ హార్మ్ఫుల్ కాదనేది ఐ థింక్ దే గాట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫరెన్స్. సో నిజంగా మనకి ఇమ్యూనిటీ వచ్చిందా లేదా క్యాన్సర్ పరంగా అనేది వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఇంకో క్యాన్సర్కి వ్యాక్సిన్ వీ హ్యావ్, హెపటైటిస్ బి యాంటీజెన్ రిలేటెడ్ వ్యాక్సిన్ ఒకటి ఉంది. మామూలుగా మనం పుట్టినప్పుడే మనకు చిన్నపిల్లల ఏజ్లోనే మనకి ఇచ్చేస్తాం అది. సో హెపటైటిస్ బి ఏంటంటే లివర్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది మనకు. సో జనరల్గా ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వకపోవడం వల్ల మన దాంట్లో ఇన్ఫ్లమేషన్ని బాగా పెంచుతుంది. అది ఇన్ఫ్లమేషన్ ఏమవుతుందంటే అది రిపేర్ చేసుకోలేక
అది క్యాన్సర్ సెల్స్గా టర్న్ అవుట్ అవుతాయి మనకు. సో ఓకే. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. క్రానిక్గా అంటే ఓవర్ ఇయర్స్ ఆ ఇన్ఫ్లమేషన్ జరుగుతూ మన బాడీలో జరిగి అది రిపేర్ చేసుకోలేని పరిస్థితిలో మనం క్యాన్సర్గా టర్న్ అవుతుంటాయి కొన్ని సెల్స్. హుహు. సో దట్ లివర్ క్యాన్సర్ అనేది కూడా ఒక దానికి రిలేటెడ్గా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది. సో హెపటైటిస్ బి వైరస్ రిలేటెడ్గా మనకు వీ హ్యావ్ వెరీ గుడ్ వ్యాక్సిన్. అండ్ జనరల్గా చిన్నపిల్లల ఏజ్లోనే వీ టేక్ దట్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్. అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ ఎస్పెషలీ హెల్త్ ప్రొఫెషనల్స్లో బికాజ్ వీ గెట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ దిస్ అవును. కైండ్ ఆఫ్ బ్లడ్ ప్రోడక్ట్స్ కూడా మనం ఎక్స్పోజ్ ఉంటాం కదా. సో వీ టేక్ దిస్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆల్సో ఫర్ అవర్ ప్రొటెక్షన్. ఓకే. సో బేసిక్‌గా క్యాన్సర్ అంటే స్మోక్ చేసినా, డ్రింక్ చేసినా ఇలా చేస్తే కొన్ని క్యాన్సర్స్ వస్తాయంటారు. సో అలా కాకుండా మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఏమైనా వస్తాయా? అంటే ఈ లైఫ్ స్టైల్ ఉంటే ఈ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు. హానెస్ట్గా చెప్పాలంటే అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్గా క్యాన్సర్స్ ఉన్నాయి. బట్ ఈ లైఫ్ స్టైల్కి ఖచ్చితంగా ఇదే ఈ క్యాన్సర్ క్యాన్సర్ వస్తుందని వస్తుందని మనం చెప్పలేం. పర్టికులర్గా చెప్పలేమండి. దట్స్ ఎ మిస్నామర్. దట్స్ ఎ రాంగ్ నోషన్. బట్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ డెఫినెట్గా ఇట్ విల్ ఇంక్రీజ్ స్ట్రెస్ ఇన్ యువర్ బాడీ అండ్ ఇట్ క్యాన్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్. సెడెంటరీ లైఫ్ స్టైల్ డెఫినెట్గా ఉంటాయండి, దానివల్ల ఒకటి ఉంటుంది. కానీ లైఫ్ స్టైల్ ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ జనరల్గా దోస్ ఆర్ ఆల్సో రిలేటెడ్ టు ఆర్ ప్రూవెన్ టు బి హ్యావింగ్ some can lead to development of some cancers, especially stomach cancer కానీ ఈసోఫాగస్ క్యాన్సర్స్ కానీ. సో సర్టెన్ లైఫ్ స్టైల్స్ ఎస్. ఒబేసిటీ కూడా మనకు డయాబెటీస్ కాదు కానీ ఒబేసిటీ మెయిన్గా. ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కూడా మన బాడీలో ఏంటంటే చాలా వరకు ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు కొన్ని క్యాన్సర్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఒబేసిటీలో కూడా. ఓకే. సో డైరెక్ట్గా లింక్ కాదు కానీ ఇండైరెక్ట్గా లింక్స్ ఉంటాయి దీంట్లో. సో లైఫ్ స్టైల్ కానీ మనకు స్మోకింగ్, ఆల్కహాల్ ఎలాగో డైరెక్ట్ లింక్డ్ ఇవన్నీ ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్గా. సో ఒబేసిటీ రిలేటెడ్గా దీస్ ఆర్ ద ఇండైరెక్ట్లీ లింక్ ఉంటుంది మన క్యాన్సర్స్కి. సో బేసిక్‌గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ విమెన్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా! సో ఆ ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్‌లో టర్న్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? బికాజ్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూనే ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు అది ఇన్ఫెక్షన్‌లా చూడాలా? అంటే అవేర్‌నెస్ పెరిగిపోయింది కాబట్టి భయం కూడా ఎక్కువైపోయింది. అవునవును. ఇదేమన్నా వెజైనల్ క్యాన్సరా లేదా సర్వైకల్ క్యాన్సరా? అందుకే నాకేమన్నా ఇలా అవుతుందా? అనే ఒక డౌట్ అనేది చాలా మందిలో ఉంటుంది. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు టర్న్ అవుట్ యాస్ క్యాన్సర్? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అలా అవి నాన్ స్పెసిఫిక్గా ఉన్నాయండి. సర్వైకల్ క్యాన్సర్లో కూడా వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ కమింగ్ విత్ ఎ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అడ్వాన్స్డ్గా వచ్చి యూరినరీ అంటే బ్లాడర్ని ఇన్వాల్వ్ చేసి అప్పుడు దాని నుంచి బ్లడ్ కానీ లేకుంటే ఇన్ఫెక్షన్ కానీ స్ప్రెడ్ అయ్యి అప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. బట్ దోస్ ఆర్ సమ్ నాట్ కామన్ సినారియోస్. బట్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా రావడం అనేది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు క్యాన్సర్. ఓకే. ఒక ఏజ్ గ్రూప్ అంటే పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో జనరల్గా దే హ్యావ్ రిస్క్ ఫర్ డెవలపింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఇంకోటి ఏంటంటే మనకు అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్కి బికాస్ యురేత్రా అనేది చాలా తక్కువ లెంత్ ఉంటుంది ఫీమేల్స్లో వెన్ కంపేర్ టు మేల్స్. సో ఆ తక్కువ లెంత్లో ఉండడం వల్ల అవుట్ సైడ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ప్రాపర్ హైజీన్ ఆ ఏరియాలో, సో ఇట్ క్యాన్ అసెండ్ అండ్ ఆ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఇట్ క్యాన్ అసెండ్ అండ్ ఎంటర్ ద యూరినరీ స్ట్రీమ్ ఈజీలీ ఇన్ ఫీమేల్స్ వెన్ కంపేర్ టు మేల్స్. సో రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ క్యాన్సర్. ఓకే. బట్ క్యాన్సర్ సమ్టైమ్స్ క్యాన్ ప్రెజెంట్ లైక్ ఏ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఓకే. సో ఇంతకుముందు క్యాన్సర్ అంటే అమ్మో క్యాన్సర్ ఇంకా నేను చచ్చిపోతాను ఖచ్చితంగా అనే స్టేజ్ నుండి ఇప్పుడు ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్ కూడా మారిపోయింది. సో నిజంగా ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చినప్పుడు హౌ షుడ్ దే బీ ట్రీటెడ్ బై దర్ ఫ్యామిలీ? అంటే ట్రీట్మెంట్ ఎంత పాత్ర పోషిస్తుంది? లైక్ ఫ్యామిలీ పార్ట్ ఎంతవరకు ఉంటుంది ముఖ్యంగా ఈ క్యాన్సర్ పేషెంట్స్లో? ఎస్ అండి. మెయిన్గా పేషెంట్ క్యాన్సర్తో డయాగ్నోస్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాళ్ళకి కౌన్సిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నాట్ ఈవెన్ ద పేషెంట్ ఫ్యామిలీ కూడా. మన దగ్గర చాలా వరకు చూడడం ఏంటంటే ఫ్యామిలీస్ చాలా వరకు పేషెంట్కి రివీల్ చేయొద్దంటారు. అవును. సో అంటే మేబీ బికాస్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ ఏదైనా సైకలాజికల్ బ్రేక్ డౌన్ కానీ డిప్రెషన్లో వెళ్తారు, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేరు, కంప్లీట్ చేయలేరని వాళ్ళ భయం ఉంటుంది. డెఫినెట్గా ఐ అండర్స్టాండ్ దట్, డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ దట్. ఒకటి ఏంటంటే ప్రాపర్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఏ వన్ డే స్ట్రగుల్. మనకు వన్ డేలో అయిపోయింది, T20 మ్యాచ్ లాగా జస్ట్ అయిపోయింది అలా ఉండదు. జస్ట్ వచ్చిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ మంత్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంటుంది. సో అందుకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలి, పేషెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్
అఫ్ కోర్స్ డాక్టర్స్ దే విల్ గివ్ దర్ బెస్ట్ ఎనీ హౌ. సో అలా టీమ్ ఎఫర్ట్ ఉంటే తప్ప అందరు, అంటే టీమ్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ అండ్ డాక్టర్స్ టీమ్ అందరూ కలెక్టివ్గా ఫైట్ చేసే తప్ప వీ కెనాట్ కంప్లీట్ ద ట్రీట్మెంట్ ఫస్ట్, అండ్ దెన్ మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తేనే వీ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ క్యూర్. ఓకే. దీంట్లో ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి, డెఫినెట్గా మనకు ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ కూడా తగ్గిపోతుంది. ఓకే. సో డెఫినెట్గా ఇట్స్ ఏ బ్యాటిల్ ఫర్ డాక్టర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద ఫ్యామిలీ సైడ్. సో మీరు యాజ్ అ డాక్టర్ అంటే పేషెంట్స్కి కౌన్సిల్ చేస్తారు ఆబ్వియస్లీ, అండ్ డూ యూ కౌన్సిల్ దేర్ రిలేటివ్స్, సారీ నాట్ రిలేటివ్స్, అంటే క్లోజ్డ్ పీపుల్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్? అంటే జనరల్గా పేషెంట్తో పాటు వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తారు. డెఫినెట్గా ఐ విల్ కౌన్సిల్ దమ్ బికాజ్ వీ హ్యావ్ టు గైడ్ ద ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఒక రోజులో అయిపోయేది కాదు కదా ఇది ట్రీట్మెంట్. కీమోథెరపీ అవసరం పడవచ్చు, రేడియేషన్ అవసరం పడవచ్చు, ఇమ్యూనోథెరపీ అవసరం పడవచ్చు, ఓవర్ ఇయర్స్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. సో వాళ్ళకి ప్రాపర్గా మనం గైడ్ చేయలేకపోతే దే విల్ గెట్ ఆల్రెడీ వాళ్ళు చాలా యాంగ్జైటీ కానీ, చాలా డిప్రెషన్లో కానీ, లేకుంటే చాలా దీంట్లో ఉంటారు. సో వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయలేకపోతే దే విల్ ఆల్సో మేక్ సమ్ రాంగ్ డెసిషన్స్ ఆర్ ఎల్స్ దే విల్ ఆల్సో ఫీల్ ఫ్రస్ట్రేటెడ్. ఇదేంది మనకు ఇంకా రిజల్ట్ మనం అనుకున్నట్టుగా రావట్లేదే అని. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్లో ఒకటే క్యాన్సర్ ఒకటే ఏజ్ గ్రూప్లో చూసి చాలా డిఫరెంట్గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అందరిలో ఒకటేలాగా ఉంటుంది అనేది కాదు. ఈ స్టేజ్ క్యాన్సర్ మనకు అందరిలో ఒకటేలాగా ఉంటుందని కాదు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే హాస్పిటల్కి వస్తారు, ఇఫ్ ఇట్ ఈస్ పేషెంట్స్ ఇద్దరు కలిసారు అనుకోండి, సేమ్ ఉందనుకోండి, నాకు ఇలా ఉంది ఇలా అని మాట్లాడుకుంటారు. సమ్ టైమ్స్ డాక్టర్కి చెప్పకుండా వీళ్ళు చేసింది ఫాలో అవుతూ ఉంటారు. అట్లా రిజెక్ట్ అంటే ఏదన్నా సమ్ ఫాల్స్ థింగ్స్ బయటపడే అవకాశం ఉంటుందా? అంటే ట్రీట్మెంట్లో కానివ్వండి, ఇప్పుడు మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళు ఇంకా వేరే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉండడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయా? ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ట్రీట్మెంట్ స్టేజ్ పరంగా మారుతూ ఉంటుంది. ఒక్కొరికి ఒక్కో ట్రీట్మెంట్ లాగా ఉండదు. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్లో కానీ వీ హ్యావ్ వెంట్ ఇన్ టు ద మాలిక్యులర్ లెవెల్స్ అంటాము. సో అంటే వాళ్ళకి లోపల వెళ్ళి, అంటే ఆ బ్రెస్ట్ టిష్యూ, ఆ అబ్నార్మల్ క్యాన్సర్ టిష్యూని లోపల వరకు చెక్ చేసి మాలిక్యులర్ లెవెల్లో చెక్ చేసి దాని పరంగా ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. ఈవెన్ సేమ్ స్టేజ్ ఉన్నా కూడా పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో అందుకే చెప్పేది, ఒకటే ఏజ్ గ్రూప్లో ఒకటే సేమ్ స్టేజ్ క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా వేరీ అవుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ రీచ్డ్ అప్ టు దట్ లెవెల్. యాక్చువల్లీ ఇట్స్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే వీ హ్యావ్ రీసెర్చ్ పరంగా కూడా ఇట్ వెంట్ ఇన్ టు దట్ డీపర్ లెవెల్ అండ్ మాలిక్యులర్ లెవెల్లో వెళ్ళి దాని రిలేటెడ్గా ట్రీట్మెంట్ కూడా మనకు గైడ్ చేయడానికి వీలవుతుంది. ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏది హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఏది హెల్ప్ఫుల్గా ఉండదు, అవన్నీ దాని లెవెల్లో ఇట్ విల్ గైడ్ అస్. సో అలా చూసుకోవాలి. కానీ తనకు సేమ్ క్యాన్సర్ కదా నాకు ఇవ్వట్లేదు మీకు ఇస్తున్నారు, అలా మిస్కాన్సెప్షన్ ఉండదు. ఇవన్నీ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి అసలు చాలా తేడాలు ఉంటాయి. ఎస్ అదే సేమ్ స్టేజ్ ఉన్నా కూడా వాళ్ళకి సేమ్ ప్రెజెంటేషన్ ఉన్నా కూడా డిఫరెంట్ హ్యూమన్ బాడీస్లో ఇట్ క్యాన్ బిహేవ్ వెరీ డిఫరెంట్లీ. ఓకే. సో కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఫైనల్ స్టేజ్ అండి, ఒక 2 months బతుకుతారు, లేదంటే 3 months హోప్ ఉంటుంది అని అంటుంటారు. బట్ దే కెన్ లీవ్ మేబీ కొన్ని ఇయర్స్ కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. హౌ ఇట్స్ పాసిబుల్ అండ్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్, ట్రీట్మెంటా లేదా వాళ్ళ మెంటల్ వెల్బీయింగ్? యా, సో మనము ఈ దాంట్లో మీరు అడిగిన దాంట్లో ఒక వెరీ వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఉంది. చాలా హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏముందంటే ట్రీట్మెంట్ పరంగా వీ హ్యావ్ వెంట్ వెరీ అడ్వాన్స్డ్ యాక్చువల్లీ కొన్ని క్యాన్సర్స్లో, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ కూడా ఒకటి అనుకోండి. మాలిక్యులర్ లెవెల్లో మ్యుటేషన్స్ లెవెల్లో చేస్తాము జెనెటిక్ టెస్టింగ్. సో ఇది ఏం చేస్తుందంటే, మ్యుటేషన్స్ ఎందుకు ఐడెంటిఫై చేస్తామంటే ఇది ఒక సెల్ గ్రో అవ్వడానికి ఏది హెల్ప్ అవుతుంది, ఈ క్యాన్సర్ సెల్ని గ్రో అవ్వడానికి ఏది హెల్ప్ అవుతుంది, ఏ మ్యుటేషన్ హెల్ప్ అవుతుంది అని ఐడెంటిఫై చేసి కొన్ని డ్రగ్స్, కొన్ని ట్యాబ్లెట్స్ కానీ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అది వాడడం వల్ల ఏంటంటే అది గ్రో అయ్యే ఎన్విరాన్మెంట్ని సప్రెస్ చేస్తుంది. ఓకే. సో అది గ్రో అవ్వనివ్వకుండా అలానే ఉంచుతుంది. ఆర్ఎల్స్ ఇంకా దాని ట్యూమర్ బర్డెన్ అని అంటారు, మన శరీరంలో ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో అది దాన్ని ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో అందుకు ప్రీవియస్లీ స్టేజ్ 4 క్యాన్సర్స్లో కూడా వాళ్ళకి చాలా లైఫ్ స్పాన్ లిమిటెడ్గా ఉండేది. బట్ బికాస్ ఆఫ్ దిస్ జెనెటిక్ మ్యుటేషన్ అనాలిసిస్ నాకు కూడా చాలామంది పేషెంట్స్ కూడా ఉన్నారు, స్టేజ్ 4 అయినా కూడా దే ఆర్ లివింగ్ కంఫర్టబ్లీ. అంటే హోప్ఫుల్లీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేబీ ఇన్ కమింగ్ ఇయర్స్ ఆర్ ఇన్ ఎ డికేడ్ ఇట్ క్యాన్ బికమ్ లైక్ ఎ డయాబెటీస్ ఆల్సో, లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్. మనం ఏం చేస్తాం, షుగర్కి కంట్రోల్ చేసుకోవడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము అండ్ కంట్రోల్లో ఉండిపోతుంది. ఆల్సో అప్పుడప్పుడు షూటప్ అవుతుంది, మళ్ళీ కంట్రోల్లో ఉంచుతుంది. సో అలానే హోప్ఫుల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. మన సైన్స్ రీసెర్చ్ కూడా అలానే డెవలప్ అయ్యి క్యాన్సర్ కూడా అది డెవలప్ అవ్వనివ్వకుండా ఒక స్టేజ్లోనే ఆపేసి మనం షుగర్ కంట్రోల్ అయ్యేటట్టుగా
అది కూడా కొన్ని మెడిసిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా, బికాస్ సైన్స్ ఈస్ గోయింగ్ డీపర్ ఇన్ టు దట్ అండ్ హోప్ఫుల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. అంటే క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందా కంప్లీట్గా? ఈజ్ ఇట్ క్యూరబుల్? ఎస్ అఫ్కోర్స్ మెజారిటీ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండి, ఏ స్టేజ్లో ఐడెంటిఫై చేసామనేది. చాలామంది దే ఆర్ మెనీ క్యాన్సర్ సర్వైవర్స్ అరౌండ్ యూ విచ్ యూ మే నాట్ బి ఈవెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. దే లివ్ నార్మల్లీ అలాంగ్ విత్ అస్ అండ్ చాలామందికి క్యూర్ అయ్యి దే ఆర్ సర్వైవింగ్ ఆల్సో. సో మనం అర్లీగా ఐడెంటిఫై చేసి అండ్ యూ హ్యావ్ ఎ బెస్ట్, అంటే నాట్ ద బెస్ట్, ఐ మీన్ టు సే ఎవ్రీ వన్ గివ్స్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అలా అకార్డింగ్ టు ద స్టాండర్డ్ గైడ్ లైన్స్ మనం ట్రీట్మెంట్ ఫాలో అయ్యి అండ్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయగలిగితే దే హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ క్యూర్. ఓకే, సో క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా Yes. చాలా ఉంటాయి. క్యూర్ అవ్వని క్యాన్సర్స్ ఏమన్నా ఉంటాయి అంటే ఇది ఇంకా లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది, ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఇలాగ? అలాంటివి అయితే లేవండి, అంటే సో లైఫ్ అడ్వాన్స్మెంట్ లాంగ్. వచ్చేసింది కాబట్టి మేబీ క్యూర్. ఎస్ అంటే అందుకే మాలిక్యులర్ టెస్టింగ్ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏ పర్టికులర్ ట్రీట్మెంట్ యూజ్ అవుతుంది అవన్నీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాని పరంగా స్పెసిఫిక్గా మనం ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా అంటే మంచిగా. క్యూర్ అయ్యింది అన్న తర్వాత రియాకరెన్స్ కూడా వస్తుంది అని Yes. అంటూ ఉంటారు కొంతమంది. Yes, సో ఆ ఛాన్సెస్ ఎంత మందిలో ఉంటాయి? అంటే Yes. పాసిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పాసిబిలిటీ? అవునండి, దీంట్లో ఏంటంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కో రకంగా ఉంటుంది. మనం చూస్తే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటాం. జనరల్గా చెప్తున్నాను, నాట్ కన్ఫైన్ టు వన్ క్యాన్సర్ బికాజ్ ఇట్ క్యాన్ వేరీ అమాంగ్ ద క్యాన్సర్ Yeah, టైప్స్ కూడా. సో ఒక క్యాన్సర్ మనం బ్రెస్ట్ పరంగా చూస్తే స్టేజ్ 1లో వీ హ్యావ్ 90% ఛాన్స్ ఆఫ్ క్యూర్. ఎందుకు స్టేజ్ 1లో అర్లీ స్టేజ్ కదా ఇంకా 10% ఎందుకు వదిలేసామనేది అంటే, ఎస్ ఎవ్రీ వన్ బిహేవ్స్ డిఫరెంట్లీ. ఈవెన్ స్మాల్ ట్యూమర్ కూడా మనకి ఇంకా 10% ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ కూడా ఉంటుంది వాళ్ళలో. ఓకే, సో అందుకే 100% వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ అంటిల్ నౌ. స్టేజ్ 2లో ఇఫ్ యూ సీ 70% ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉంటుందండి. స్టేజ్ 3లో చూస్తే 60%, 50 to 60%. స్టేజ్ 4లో చూస్తే నౌ వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్, అట్లీస్ట్ అంటే ఒక 5 years వరకు, మనం 5 years వరకు తీసుకుంటే ట్రీట్మెంట్. సో అట్లీస్ట్ దే హ్యావ్ 30% ఛాన్స్ దట్ వాళ్ళు 5 years వరకు ఆ ట్రీట్మెంట్ వల్ల దే కెన్ ప్రొలాంగ్ దేర్ లైఫ్ అని. ఓకే, స్టేజ్ 4లో జనరల్గా వీ డోంట్ టెల్ దమ్ దట్ దెర్ ఈస్ ఎ క్యూరేటివ్ ఆప్షన్, బట్ జనరల్గా ప్యాలియేటివ్ ఆప్షనే చెప్తాం వాళ్ళకి, లైక్ కీమోథెరపీ కానీ సో అలాంటివి. బట్ ఇట్ క్యాన్ ప్రొలాంగ్ దేర్ లైఫ్ ఆల్సో. వీ హ్యావ్ ఎ గుడ్ ట్రీట్మెంట్ అవైలబుల్. డెఫినెట్లీ ఇట్ క్యాన్ హెల్ప్ సమ్ పీపుల్ ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ దేర్ ట్యూమర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే. సో ఈ క్యాన్సర్స్ అంటే మీరు చెప్పినట్టుగా క్యూర్ అంటే క్యూరబులే, బట్ నాట్ 100% అనేది నిజంగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. Yes. అండ్ ట్రీట్మెంట్ విషయానికి వచ్చేస్తే ట్రీట్మెంట్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి బేసిక్లీ? ఎస్, ట్రీట్మెంట్ పరంగా చూస్తే అండి ఫస్ట్గా మనకు 3 ఆప్షన్స్ ఉంటాయండి దీంట్లో. ఒకటి సర్జికల్ ఆప్షన్, విచ్ ఐఎమ్ నేను కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. సో సర్జికల్ ఆప్షన్ ఒకటి, ఇంకోటి రేడియేషన్ ఆప్షన్ ఒకటి, థర్డ్ మెడికల్ ఆంకాలజీ ఆర్ కీమోథెరపీ రిలేటెడ్ ఆప్షన్ అంటారు. మెడికల్ ఆంకాలజిస్ట్ డీల్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ హ్యాస్ కమ్ అప్ ఇన్ ద లాస్ట్ 10 yearsలోనే చాలా వరకు వచ్చింది, చాలా అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చాయి. సో కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇంకా కొన్ని కార్టీ సెల్ థెరపీస్ అని చాలా వరకు వస్తున్నాయి. సో ఇవేంటి? ఇమ్యూనిటీని బూస్ట్ చేసేవి కూడా ఉన్నాయి. అవునండి, దట్స్ ఇమ్యునోథెరపీ. ఇమ్యూనిటీని బూస్ట్ చేసేది ఇమ్యునోథెరపీ. సో ఇమ్యునోథెరపీ మనకి ఏంటంటే మన క్యాన్సర్ సెల్స్ ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మన బాడీ ఫైట్ చేసేస్తుంది. మన బాడీలో ఆల్రెడీ కొన్ని బ్లడ్ సెల్స్ ఉంటాయి విచ్ విల్ ఐడెంటిఫై అండ్ ఫైట్ దట్ ఇది ఇన్ఫెక్షన్ మన బాడీకి సంబంధించింది కాదు, దిస్ సెల్ ఇస్ అబ్నార్మల్, అండ్ అబ్నార్మల్ ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేసేస్తుంది. క్యాన్సర్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏముందంటే ఇట్ విల్ మాస్క్ దట్ ఫీచర్, అంటే మన బాడీని ఐడెంటిఫై చేయనీయకుండా చేస్తుంది. అంటే ఇది ఫారిన్ కాదు, ఇది అబ్నార్మల్ సెల్ కాదు, ఇది మన బాడీ సెల్ లాగానే చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ రిసెప్టార్స్ మాస్కింగ్ అంటారు. అంటే మన బాడీలో ఐడెంటిఫై చేసే రిసెప్టార్స్ని అది మాస్క్ చేస్తుంది, అంటే కవర్ చేసి పెట్టేసుకుంటుంది కొన్ని రిసెప్టార్స్ వల్ల. సో ఇమ్యునోథెరపీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ అన్మాస్క్ ఇట్, అంటే ఆ రిసెప్టార్స్ని ఐడెంటిఫై చేసి ఆ రిసెప్టార్స్ని అన్మాస్క్ చేసిన తర్వాత అవర్ బాడీ విల్ ఐడెంటిఫై దట్ దిస్ ఇస్ ద అబ్నార్మల్ సెల్ అండ్ ఇట్ విల్ ట్రై టు డెస్ట్రాయ్. ఓకే, సో ట్రీట్మెంట్లో మెయిన్ పార్ట్ కూడా ఇమ్యునోథెరపీ, దిస్ ఇస్ హౌ ఇమ్యునోథెరపీ విల్ యాక్ట్. సో మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇమ్యునోథెరపీ హెల్ప్ అవుతుంది. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని అంటూ ఉంటారు కొంతమంది. ఇది రియలీ పెయిన్ఫుల్? యా, అంటే పెయిన్ఫుల్, అఫ్కోర్స్ పెయిన్ఫుల్ ఉంటుంది, బట్ సి ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ విల్ పవర్ నథింగ్ ఈజ్ పెయిన్ఫుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి పెయిన్ఫుల్ ఇన్ ద సెన్స్, అఫ్కోర్స్ సర్జరీ పరంగా నేను చెప్తే ఎస్, మన సర్జరీ మనం ఎలాగో కట్ చేయాలి, పేషెంట్కి ఇన్సిషన్స్ ఉంటాయి, కుట్లు ఉంటాయి. సో
పెయిన్ అనేది ఉంటుంది. బట్ రిమెంబర్ దోస్ ఆర్ ద వెరీ టెంపరరీ థింగ్స్ ఆలోచించాల్సింది. అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. మనం ఎప్పుడైనా సరే ఫ్యూచర్ మనకు పాజిటివ్గా ఉంటుందని ఆలోచిస్తే ఇవన్నీ దీస్ ఆర్ ద వెరీ టెంపరరీ థింగ్స్. అఫ్కోర్స్ చాలా వరకు ఇప్పుడు సర్జికల్ రిలేటెడ్గా కానీ వీ హ్యావ్ వెరీ గుడ్ అనాల్జెసిక్స్ ఆర్ వాట్ యు సే పెయిన్ మెడికేషన్స్ కానీ, లేకపోతే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి వాళ్ళకి పెయిన్ ఫ్రీగా చేయడానికి, లైక్ ఎపిడ్యూరల్ అనాల్జెసిస్ అంటాము. సో వెనకల వెన్నపూసలో చిన్న నీడిల్ లాగా పెట్టేసి దాని ద్వారా డ్రగ్స్ ఇస్తాం వాళ్ళకి, సో దట్ దే విల్ బీ పెయిన్ ఫ్రీ ఫర్ ద సర్జికల్ ప్రొసీజర్. ఓకే. సో అలాంటివి కూడా ఉన్నాయి. సో ఇట్ మే నాట్ బి 100% పెయిన్ ఫ్రీ, బట్ ఎస్ 80% వరకన్నా ఆ పెయిన్ ఫ్రీ అనేది వీ కెన్ అచీవ్ దట్. బట్ ఎస్ సమ్ పార్ట్ ఆఫ్ స్ట్రగుల్, బట్ రిమెంబర్ ఇట్స్ జస్ట్ టెంపరరీ థింగ్. ఓకే. యా, మీ మెడికల్ జర్నీలో సో మీకు ఛాలెంజింగ్గా అనిపించిన విషయం ఏంటి? యా ఛాలెంజింగ్గా అనేది అంటే నాకే కాదు, ఇఫ్ యూ సీ డాక్టర్స్లో ఎక్కడైనా సరే జనరల్ డాక్టర్స్లో మనము ఒకటి ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, మన బాడీ అనేది హ్యూమన్ బాడీ అనేది ఇట్స్ వెరీ వెరీ కాంప్లెక్స్ మెషిన్. ఒక్కరు ఒకేలాగా ఉండరు. నేను నా బ్రదర్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఫ్రెండ్స్ కానీ అందరు ఒకేలాగా ఉండరు, ఒకేలాగా రియాక్ట్ అవ్వరు. నేను చేసే ట్రీట్మెంట్ కూడా ఒకేలాగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు కూడా పేషెంట్స్కి. సో అలానే మనం చేసేది ఒకటే స్టాండర్డ్ ట్రీట్మెంట్ చేస్తాం అందరికీ, బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ దేర్ స్టేజ్, అందరికీ స్టాండర్డ్ ట్రీట్మెంట్ చేస్తాం. బట్ ఒకటే ట్రీట్మెంట్ రెండు పేషెంట్స్లో డిఫరెంట్గా రావచ్చు అవుట్కమ్ అనేది. సో మెయిన్ స్ట్రగుల్ యాజ్ ఎ డాక్టర్ వాట్ ఐ ఫీల్ ఈజ్ వెన్ ద treatment you give or when you do a surgery and something goes wrong, that means patient heal, మనం చేసిన సర్జరీ హీల్ అవ్వలేదు, ఏదైనా కాంప్లికేషన్ వచ్చింది, పేషెంట్కి మళ్ళీ వెంటిలేటర్ కానీ ఐసీయూ కేర్ రిక్వైర్డ్ అయింది. సో పేషెంట్స్ కొద్దిగా మన దగ్గర ఏంటంటే అఫ్కోర్స్ వీ సీ దట్ పేషెంట్స్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సిచ్యువేషన్లో. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఐ ఫీల్ వెరీ టఫ్ కొద్దిగా మేనేజ్ చేయడం. ఎందుకంటే పేషెంట్ సపోర్ట్ ఇస్తే వీ కెన్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ద పేషెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఏంటంటే పేషెంట్ ఫ్యామిలీ కొద్దిగా అండర్స్టాండింగ్గా సపోర్టివ్గా ఉన్నారనుకోండి, వీ కెన్ ఫోకస్ మెయిన్లీ ఆన్ ద పేషెంట్. అక్కడ ఏంటంటే కాంప్లికేషన్ వచ్చిన తర్వాత మన సైడ్ పేషెంట్స్ ఫ్యామిలీ కానీ కొద్దిగా యాక్సెప్టెన్స్ తక్కువగా ఉంటుంది. అంటే కాంప్లికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కొద్ది కాంప్లికేషన్ వచ్చేసరికి కూడా ఎస్ దర్ ఇస్ నో డౌట్ మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే కొద్దిగా రియాక్షన్ అవుతుంటారు, కొద్దిగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంటారు, డాక్టర్స్ని బ్లేమ్ చేస్తుంటారు. దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ డెఫినెట్లీ ఇట్స్ ఎ హార్డ్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ డాక్టర్, నాకే కాదు ఎవరికైనా డాక్టర్. సో దట్స్ అ టఫ్ సిచ్యువేషన్ ఐ ఫీల్ టు ఫేస్. బట్ ఎవరికైనా సరే వీ ఆల్వేస్ ట్రై టు డూ అవర్ బెస్ట్. In spite of best effort, sometimes some things cannot be controlled. Adokati, because it's a human body, it's a very complex mission to understand. ఓకే. సో హౌ డూ యూ ఫీల్ ఎమోషనలీ? అంటే బికాజ్ ఇట్స్ అన్ ఎమోషనల్ గేమ్ టు ఆల్ టుగెదర్. సో ఎంతైతే ట్రీట్ చేస్తూ ఉంటారో వాళ్ళంతా ఎమోషనల్గా డ్రైన్ అయిపోయి ఉంటారు మీ దగ్గరకు వచ్చేసరికి, బికాజ్ ఆల్రెడీ వాళ్ళు ఫిజికల్గా చాలా ఎఫెక్ట్ అయి ఉంటారు. సో మీరు ఎలా కౌన్సిల్ చేస్తారు? మీకు కూడా ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంటుంది? డూ యూ లూజ్ యువర్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్? దీంట్లో ఏంటంటే I should tell one personal thing to me, and నేను ఎప్పుడు if for example this is our table and patient is sitting on the other side, I am sitting here, and then we feel like అరే ఇది ట్రీట్మెంట్ ఇది అని చెప్తాము. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ వాళ్ళు ఎలా ఉన్నారనేది ఐ హ్యాడ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఫ్యామిలీ. సో మై మదర్ హ్యాడ్ ఎ క్యాన్సర్, అండ్ నేను ఇటువైపు కూర్చొని మాట్లాడుతున్నాను పేషెంట్తో, బట్ నాకు కొన్ని మంత్స్ ఐ హ్యాడ్ టు సిట్ ఆన్ ద అదర్ సైడ్ అండ్ లిసన్ టు వాట్స్ గోయింగ్ ఆన్ విత్ మై మదర్. సో ఆ సిచ్యువేషన్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత ఉందనేది ఐ హ్యావ్ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్. సో ఐ ఆల్వేస్ ఫీల్ అంటే మేబీ థ్యాంక్స్ టు మై మేబీ ఒక రకంగా చెప్పాలంటే మై మదర్ ఇండైరెక్ట్లీ టాట్ మీ హౌ ద పేషెంట్స్ ఫీల్ ఆన్ ద అదర్ సైడ్. నాకు పర్సనల్గా ఐ హ్యాడ్ మై ఎక్స్పీరియన్స్. సో అందుకే నాకు ఎనీ పేషెంట్ హూ కమ్స్ I always feel how much struggle they are going through. Because I already felt it, yes. And it is strongly felt also in my mind, and strongly imprinted in my mind. So I always think on the other side how they are feeling, and I always try to guide them. But yes, ఒక్కోసారి అంటే యాజ్ ఏ oncology related doctor, you feel that whatever you do your best also, some situations may not be under your control. So that's the thing we have to accept, even as a doctor and also the patient family. అది మనం కొద్దిగా ప్రాక్టికల్గా వస్తే మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ డెఫినెట్లీ విల్ గో స్మూత్, అండ్
పేషెంట్స్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ మనకు చాలా దొరికింది అనుకోండి, డెఫినెట్లీ వీ క్యాన్ డూ వండర్స్ ఆల్సో ఫర్ ద పేషెంట్స్. ఓకే. సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ సమ్ పర్సనల్ క్వశ్చన్ టు యూ. Yeah. సో యాజ్ ఎ డాక్టర్ మీరు ఇంత చూసిన తర్వాత ఇంటికెళ్ళి హౌ డూ యూ బీ లైక్, అంటే మీరు ఇక్కడ తీసుకెళ్ళి క్యారీ ఫార్వర్డ్ చేస్తారా, లేదంటే హాస్పిటల్ బయట వదిలేసి వెళ్ళిపోతారా? No, no, I no. just want to ask this question to Yeah. doctors because Yes, yes. how they feel, because I don't know how they feel. Yes. ఎందుకంటే అల్టిమేట్ గా హెల్త్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎంత yes. సంపాదించినా ఏం Yes, చేసినా yes, కూడా. బట్ ఈ అంతా మీరు చూస్తూ ఉంటారు, బికాస్ యూ సీయింగ్ ఆల్ దేర్ లైఫ్స్, బట్ వీ డోంట్ నో వెన్ వీ గో దేర్. అన్ని చూసినప్పుడు హౌ డూ యూ ఫీల్ ఎమోషనలీ అండ్ హౌ యూ గో హోమ్ బ్యాక్ అండ్ హౌ యూ విల్ బి? So that's how maybe a surgeon should be or a oncologist or any doctor should be. ఒకటి ఏంటంటే మనం ఎలాగో అంటే వీ కెనాట్ డెఫినెట్లీ ఎనీ డాక్టర్ ఇన్ దిస్ వరల్డ్ దే కెనాట్ లీవ్. అంటే నా సర్జరీ అయిపోయింది, పేషెంట్ ఇంకా నేను హాస్పిటల్లో వదిలేసి నేను వెళ్ళిపోతాను, ఇంకా నాకు సంబంధం లేదు, అలా ఉండదు ఎప్పుడు. సో ఆల్వేస్ ఇట్ విల్ బీ ఇన్ దేర్ మైండ్, దే విల్ బీ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. అరే ఒకవేళ మనకి ఏదైనా పేషెంట్కి ఇలా ప్రాబ్లమ్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా బ్యాకప్ మనం ప్లాన్ చేసుకోవాలి, పేషెంట్ని సేవ్ చేయడానికి మనం ఎలా రెడీగా ఉండాలి, మన ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఎలా ఉంచాలి, అలా అది ఎప్పుడు ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్. యూ కెనాట్ కంప్లీట్లీ లివ్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ Yeah. 9 to 5 జాబ్ ఆర్ 10 to 6 యా జాబ్. యా మనకు అలా ఉండదండి, బికాస్ వి డీల్ విత్ హ్యూమన్స్, నాట్ విత్ ద మెషిన్స్. So అండ్ true. of course human is the very very complex machine to understand it. I still believe it. So అందుకు ఇంటికి వెళ్ళినా కూడా of course we have a good time with the family. కిడ్స్ ఉంటే కిడ్స్తో కొద్దిగా టైం స్పెండ్ చేస్తాము. విల్ ట్రై టు get deviated. We won't be completely out of it. Definitely we will get deviated. And of course హాస్పిటల్లో ఏంటంటే you have some doctors team who will manage the patient at any point of time. ఎప్పుడైనా ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా కూడా will be always be ready to make them అచీవ్ ఎ సేఫ్ ఎన్విరాన్మెంట్. ఏదైనా సర్జరీ మళ్ళీ అవసరం పడింది పేషెంట్కి, సో విల్ బీ ఆల్వేస్ బీ రెడీ. సో అలాంటి సిచ్యువేషన్ని ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి మన హాస్పిటల్లో. అలా చేసిన తర్వాత అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నాట్ ఈవెన్ లైక్ 100 daysలో మనం చూసుకుంటే అట్లీస్ట్ 90 days అన్న యూ విల్ బీ హ్యాపీలీ రిలాక్స్డ్ అండ్ కూల్. 10 days మేబీ ఓకే, ఇట్స్ వర్త్. ఐ మీన్ 10% of the time sometimes it can go wrong, and or else sometimes it may need your presence in an emergency basis. So any doctor is ready to provide that kind of service. I don't think so. It's not a big issue for the patients. సో ఫైనల్గా క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం ఉందా ఇంకా ఇప్పటికి కూడా? అంటే మా వ్యూవర్స్కి సో కంప్లీట్లీ ఈ హెల్త్ గురించి, క్యాన్సర్స్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఎస్ అండి. ఒకటండి, క్యాన్సర్స్ పరంగా మనం చూస్తే డిటెక్షన్ అయిన తర్వాత కంగారు పడకండి. ఐ నో డెఫినెట్లీ దర్ ఇస్ నో డౌట్, అండ్ మనకు చాలా యాంగ్జైటీ ఉంటుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ వన్ డే జాబ్ అండి. ట్రీట్మెంట్ అనేది ఒక్క రోజులో అయిపోయేది కాదు మనకి. సో ట్రీట్మెంట్ పరంగా వీ షుడ్ వెయిట్ ఫర్ వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ ఆల్సో. ద ఓన్లీ థింగ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఈస్ have patience, faith and trust on your doctor and give your best support for the doctor. Definitely every doctor will be willing to do their best for the patient. And cancer paranga manam identify early chesam anukondi, definitely you have a best chance of cure. And భయపడాల్సిన పని అంటే ఇట్స్ ఆల్వేస్ ఇన్ అవర్ మైండ్. I have some patients ఏదైతే పర్లేదులేండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆన్ ద అదర్ సైడ్ ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ అరే నాకెందుకు వచ్చింది అని ఆ బాధలోనే ఉంటారు. ఎందుకు వచ్చింది, నేను ఏదైనా పాపం చేశానా, ఏదైనా ఇది చేశాననే ఉంటారు. సో అలాంటివి కాకుండా వాట్ నీడ్స్ టు బి డన్ అనే దాని మీద ఫోకస్ చేయాలి మనం. సో ఏం చేయాలో గైడ్లైన్స్ ప్రకారం మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నామా లేదా, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంప్లీట్ చేస్తున్నామా లేదా ఆ ట్రీట్మెంట్ని, సో దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయగలిగితే అఫ్ కోర్స్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆల్సో. దెర్ ఇస్ నో డౌట్, ఫ్యామిలీ డాక్టర్స్తో ఈక్వల్గా they'll have their share in this battle. So families ki they should have a complete support and they should be strong.
వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్లీ వీ క్యాన్ విన్ దిస్ బ్యాటిల్. అఫ్ కోర్స్ డాక్టర్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు ఫైట్ ద Yeah. బ్యాటిల్ ఫర్ ద పేషెంట్స్, అండ్ ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ వస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి 100% ఎఫర్ట్ ఫర్ ద పేషెంట్స్. యా, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో Thank మచ్ you. ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి ఇవాళ మన పాడ్కాస్ట్. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. చాలా విషయాలు అంటే మనకు అవసరమైన విషయాలన్నీ ఈ పర్టికులర్ వీడియోలో ఉంది. సో అస్సలు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ హెల్త్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూటీవీ.